బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ ప్రయాగరాజ్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన డిమాండ్లపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వివేక్ బంజల్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివేక్ బంజల్ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వివేక్ బంజల్ ఇచ్చే వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవాళ రేపు ప్రయాగరాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఇంతకు ముందు వివేక్ బంజల్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన కోసం 20 పనులు చేసేందుకు 50 మంది బిఎస్ఎన్ఎల్ సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ సిబ్బంది రైల్వే స్టేషన్లో ఆయన దిగగానే స్వాగతం పలకాలి. ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్ ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, అండర్ గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితో స్నాన్ కిట్స్ సిద్ధం చేయాలి. ఈ విస్తృత సన్నాహాలకు సంబంధించిన ఆర్డర్ ఆన్లైన్లో వెలుగులోకి రావడంతో తీవ్ర వివాదమైంది. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి చేరడంతో వివరణ ఇవ్వాలని బంజల్ను ఆదేశించింది.